ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు రెండు వీడియోల నుంచి కూడా నేను బీహార్ ఎలక్షన్స్ గురించి అనేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించింది కూడా ఇంకొంచెం చెప్తాను నేను ఇదే వీడియోలో కంటిన్యూషన్. ఇప్పుడు వచ్చేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీద అనేసి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే హార్ట్ అటాక్తో చనిపోతే దాన్ని బై ఎలక్షన్స్ వచ్చినాయి. దాని గురించి ఎక్కువగా చెప్తాను నేను. అయితే ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, మన దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు చాలా నీతిమంతులబ్బా. నువ్వు ఏమన్నా చెప్పు, చాలా నిజాయితీ పరులు, చాలా సేవా తత్పరులు అంటే అసలు ప్రజలకి ఎంత సేవ చేస్తారంటే, వాళ్ళ సొంత పనులు కూడా మానుకొని అన్నం తినటం మానేసి, నిద్రపోవటం మానేసి, సంసారం చేయటం మానేసి, వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోకుండా, వాళ్ళ బిజినెస్లు పట్టించుకోకుండా, ఏమీ పట్టించుకోకుండా అసలు ప్రజల మధ్యలోనే ఉండి పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళకి రాత్రి దాకా ఏం కావాలంటే అవి చేసేటువంటి నాయకులు అబ్బా మనోళ్ళు. ఏమన్నా చెప్పండి, అది ఎంత దీని మీద ఉంటారంటే అచ్చం కరెక్ట్గా సూట్ అయ్యే మాట చెప్పాలంటే మన దేశ ప్రజలు లేదు ఓటర్లాగానే ఏంటంటే చాలా నీతిమంతులు, చాలా సేవా తత్పరులు, చాలా నిజాయితీ పరులు. అది సో మరి అందరూ వీడియో చూస్తున్న వాళ్ళు లేదు దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం ఆలోచిస్తే అన్ని విషయాలు మనకి బయటికి వస్తాయి. ఏది నేను ఆలోచించను, నాకు అన్నీ ఎవడు ఏ ఐటమ్ ఎన్ని ఎక్కువ ఫ్రీ స్కీమ్స్ ఇస్తే అన్ని స్కీమ్స్ మీద అనేసి నాకు ఏవి ఫ్రీగా వస్తాయి, ఎన్ని ఎక్కువగా ఫ్రీగా వస్తే అదే నాకు కావాలి, మిగతావి ఏవి నాకు అవసరం లేదు అని చెప్పని అనేసి అనుకుంటే దానికి చేయగలిగింది ఏం లేదు. సరే, ఏంటంటే దీని మీద అని చెప్పని అనేసి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య మనకి జూబ్లీ హిల్స్లో ఎక్కువ మటుకు ట్రయాంగిల్ ఫైట్ అనేది జరుగుతుంది ఎలక్షన్స్లో. సో కాంగ్రెస్ గెలిస్తే రూలింగ్ పార్టీ పరువు నిలబడే అవకాశం ఉంది. లేకపోతే గనక దానికి కాంగ్రెస్ ఓడిపోయింది అని చెప్పనంటే అసమ్మతి చాలా రోజుల నుంచి ఏదైతే లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మంత్రులు లేదు వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకోవటము, లేదు కేసులు పెట్టుకోవటము, ఇంకోటి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు నుంచి కూడా ఇవన్నీ కూడా మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో అట్లాగే దీని మీద అని చెప్పని అనేసి ఒకటి అసమ్మతి బయటకు వచ్చింది అని చెప్పనంటే గనక అది పెద్దగా అయింది. ఇంకోటి ఎక్కువ మంది అసమ్మతి గళం వినిపించిండ్రు ఇంకోటి అని చెప్పనంటే మనకి సీఎం కూడా మారే అవకాశం అనేది ఎంతో కొంత ఉండే ఛాన్స్ ఉంది. సరే, సీఎం ఎవరు ఏంటి అని చెప్పని అనేది కాంగ్రెస్ గెలుస్తుందా ఓడుతుందా అని చెప్పని అనే దాని మీద బేస్ అయ్యి ఉంది. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే 6 గ్యారంటీల ఎఫెక్ట్ మటుకు ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకోసము అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో అని చెప్పని అనేది ఒక ఫ్రీ బస్ తప్పించి మిగిలినవి ఫ్రీ పవరు లేదు, 3 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు లేదు, ఎక్సెట్రా ఇంకా చాలా ఇచ్చుకుంటూ వచ్చారు కదా. ఒక్క ఫ్రీ బస్ స్కీము అనేది కళ్ళకు కనిపిస్తున్నది. ఇప్పుడు దాన్ని కూడా నిదానంగా తగ్గించేయాలి అనేసి చూస్తున్నారు. కొన్ని బస్సులకే దీన్ని అలౌ చేయాలి అనేసి, ఓన్లీ డిస్ట్రిక్ట్ మటుకే పరిమితం చేయాలి అనేసి ఇది ఒక ఆలోచన ఉన్నట్టు నాకు అనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో తిరగాలి అనుకుంటే హైదరాబాద్లోనే ఫ్రీ, బయట ఊరికి అంటే డిస్ట్రిక్ట్ సర్వీస్ బస్సులు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అని చెప్పనంటే కనుక టికెట్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. లేదు సిటీ బస్సుల్లో తిరిగే వాళ్ళకి అని చెప్పని అనేసి టికెట్ కొన్న వాళ్ళకి సీటు ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి సీటు ఖాళీగా ఉంటే కూర్చోవాలా, లేదు అని చెప్పనంటే నిలబడి వెళ్ళాలా అని చెప్పని అనేటువంటి ఇది కూడా తీసుకొని రావచ్చు. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఫ్రీ బస్సు స్కీము లేడీస్కి ఇంకోటి అన్నారు. లేడీస్ సంకలు కొట్టుకొని బాగానే ఉన్నారు, కానీ
మగవాళ్ళకి అదిరిపోతుంది బస్సుల్లో తిరిగే వాళ్ళకి. ఓకే, నేను తిరగని నాకు తెలీదు. తిరుగుతున్న వాళ్ళు చెప్తున్నది ఏంటి అని చెప్పనంటే నియర్లీ 25% ఛార్జెస్ పెరిగినాయట. అంటే ఒక దగ్గర నుంచి సిటీలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళటానికి ఇంతకుముందు రూ. 30 ఉన్న టికెట్ ఇప్పుడు రూ. 40 అయిందట. సో కాబట్టి మరి ఫ్రీ పవర్ ఎంతమందికి వస్తుంది? 200 యూనిట్స్ దాకా ఫ్రీ పవర్ ఎంతమందికి వస్తుంది ఏంటి అనేది తెలీదు. రూ. 500 గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వస్తుంది ఏంటి అనేది తెలీదు. సో ఇళ్ళు ఎక్కడ కడుతున్నవి లేవు. ఆల్రెడీ కట్టినవి కూడా ఎవరికి అలాట్మెంట్లు ఏం జరగట్లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. 2 బీఆర్ఎస్ గెలిచింది అని చెప్పనంటే నెక్స్ట్ జరగబోయే తెలంగాణలో జరగబోయే నెక్స్ట్ 3 ఇయర్స్లో ఎలక్షన్స్కి అని చెప్పననేది ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండిపోయే అవకాశం ఉంది. లేదు కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ ఓడిపోయింది అని చెప్పనంటే కనుక చాలామంది నాయకులు సర్దుకుంటారు వేరే అదర్ పార్టీలలో. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ఒకటి స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉంది, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉంది. సో కాబట్టి ఇది ఒకటి మనకి ఏమంటారు బీఆర్ఎస్కి అని చెప్పని అనేది కొంచెం కష్టకాలం అని చెప్పని అనేసి చెప్పొచ్చు. గెలుస్తుందా లేదా అని చెప్పని అనేది అది 14వ తారీఖుకి కానీ మనకు తెలీదు. అట్లాగే బీఆర్ఎస్ 10 ఏళ్ల రూలింగ్లో ఉన్నప్పుడు స్కాములు చేసింది, ప్రాజెక్టుల స్కాములు, డ్యాములు కట్టి లేకపోతే ఇంకోటి చేసి అనేసి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని కేసులు లేకపోతే ఇంకోటి దాని మీద ఇన్వెస్టిగేషన్లు ఇంకోటి ఏవైతే చేస్తున్నారో ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ కారు ఏంటి అని చెప్పని అనేది ఈరోజు దాకా కూడా ఏది తేలలేదు. ఇక ముందే ఏమైనా జరుగుతుందేమో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అని చెప్పనంటే గనక తెలంగాణ ప్రజల్లో లేదు దీని మీద తీసుకున్నాము అని చెప్పనంటే 10 సంవత్సరాల్లో జరిగినటువంటి స్కాములు కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఇంటర్నల్గా ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, స్కాములు జరిగినాయి, డబ్బులు దోసుకున్నారు ఇంకోటి అనేసి కవిత చెప్పిన మాటలు కూడా తెలంగాణ ప్రజలు కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు వినలేదు, నమ్మలేదు అని చెప్పని అనేసి వస్తుంది. దాంతో బీఆర్ఎస్కి కొంత బూస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. సరే గెలిచినా ఓడిపోయినా కానీ పెద్దగా గవర్నమెంట్ మారేది ఏం లేదు బీఆర్ఎస్కి. సో అది ఏమవుతుంది ఏంటి అనేది మనకు తెలీదు. ఇంకా బీజేపీకి వచ్చాము అని చెప్పనంటే బీఆర్ఎస్లో ఈ జరిగిన ఇంటర్నల్ కొట్లాటలకి వీటికి అనేసి కవిత ఏదైతే వేరే పార్టీ పెట్టాలి ఇంకోటి అనే ఆలోచనలో ఉందో, బీఆర్ఎస్ కనుక గెలిచింది అని చెప్పనంటే కనుక మరి కవిత పార్టీ పెడుతుందా లేకపోతే ఇంకేదన్నా వేరే పార్టీలో వెళ్ళి జాయిన్ అవుతుందా ఏంటి అనేది తెలియదు. వేరే పార్టీలో జాయిన్ అవ్వాలి అన్నా కానీ బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంట్ కవితని ఢిల్లీ తిహార్ జైల్లో ఉంచింది కాబట్టి బీజేపీలోకి వెళ్దాం, బీఆర్ఎస్లోంచి బయటకు వచ్చేసింది. ఇంకా మిగిలిందల్లా కాంగ్రెస్. సో అది ఏమవుతుంది అనేది ఎలక్షన్స్కి ముందు కానీ, అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కానీ మనకు తెలీదు. సో అది చూడాలి ఏమవుతుంది అనేసి. ఇంకా బీజేపీ దీనికి వచ్చాము అని చెప్పనంటే కనుక సపోజ్ బీజేపీయే గెలిచింది అనేసి అనుకుందాము. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటి అని చెప్పనంటే, చూసారా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో చేసింది ఏం లేదు, అన్ని స్కీములు స్కాములు ఇంకోటి అనేసి. కాబట్టి దీన్ని పంపించేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ఏదీ చేయలేదు, ఆల్రెడీ దీని మీద అనేసి ఏవైతే స్కాములు జరిగినాయో ఇంకోటి జరిగినాయో అన్నీ దీని మీద ఇన్వెస్టిగేషన్స్ లేదు అకౌంట్స్ అన్నీ చూశారు కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. కాబట్టి వీళ్ళ వల్ల ఏది కాదు, మేమే చేసేస్తాము ఇంకోటి అని చెప్పిన అనే వర్షంలో వాళ్ళు చెప్పుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కి అని చెప్పిన అనేది తెలంగాణలో బీజేపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది ఇంకోటి అని చెప్పని అనేసి ఎలక్షన్స్లో క్యాంపెయిన్ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. బట్ ఒకటి బీఆర్ఎస్ కనుక గెలిచింది అని చెప్పనంటే ఇప్పుడున్న 8 ఎమ్మెల్యే సీట్లకి ఇంకో సీట్ యాడ్ అవుతుంది కానీ అంతకుమించి జరిగేది ఏం లేదు. ఓడిపోయింది అని చెప్పని అన్నా కానీ పెద్దగా వచ్చేది పోయేది అని చెప్పని అంటూ ఏం లేదు బీజేపీకి.
కాకపోతే ఏంటి అని చెప్పనంటే గెలిచింది అంటే ఒక అడ్వాంటేజ్ ఈ విషయం చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓడిపోయింది అని చెప్పనంటే గనుక ఇంకొంచెం గట్టిగా మేము ప్రయత్నిస్తాము. ఇంకోటి నెక్స్ట్ ఎలక్షన్స్‌కి మేమే వచ్చేది అని చెప్పననేసి వాళ్ళు చెప్పుకోవటానికి అనేసి అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా ఏంటి అనేది తెలీదు. దీనికి ఒకవేళ కాంగ్రెస్ గెలిచి లేదు మిగతా బీజేపీ, బీఆర్ఎస్ ఓడిపోయింది ఇది అని చెప్పనంటే గనక ఇప్పుడు ప్రస్తుతానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున బీహార్‌లో కావచ్చు, లేదు ఇంకో దగ్గర కావచ్చు, ఓట్ చోరీ, ఇంకో చోరీ, ఆ చోరీ, ఈ చోరీ, తిజోరీ అనేసి ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే జూబ్లీ హిల్స్ సీట్‌ని కమిషన్ కావచ్చు, లేదు బీజేపీ పార్టీ కావచ్చు, ఏదో కుమ్మక్కయ్యి ఓట్ చోరీ చేస్తున్నారు అనేసి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి విషయాన్ని జూబ్లీ హిల్స్‌ని కాంగ్రెస్‌కి వదిలేసి బీహార్‌లో ఓడగొట్టారు, ఎన్డీఏ వచ్చింది బీహార్‌లో అని చెప్పనంటే గనక వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఓట్ చోరీ అని చెప్పననేసి తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు చెప్పుకునే అవకాశం అనేది లేకుండా చేయాలి అనేసి కూడా ఒక గేమ్ ఆడే అవకాశం ఉంది బీజేపీ ఎలక్షన్ కమిషన్‌తో పాటు కలిసి. ఇక్కడ ఒక సీటు గెలిచినా, ఓడినా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి ఆల్రెడీ ఉన్న పార్టీకి ఇచ్చేసి వాళ్ళని నోరు మూయిద్దాము. దీన్నే బేస్ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియా కూడా చెప్పొచ్చు ఇంకోటి అని చెప్పననేసి బీజేపీ వాళ్ళ ప్లాన్ కూడా అయ్యుండొచ్చు. జరిగే అవకాశం ఉంది. సో ఇది ఇక్కడికి తెలంగాణకు సంబంధించింది అయిపోయింది. ఇంకా బీహార్ దీనికి తీసుకున్నాము అంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఏంటి అంటే తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు మొన్న ఎలక్షన్స్ దీనికి అనేసి ఫస్ట్ క్యాంపెయిన్ చేయటానికి ప్రచారానికి వెళ్ళిన రోజు ఏం చెప్పాడు అంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మా నాన్న చేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి గడ్డి స్కామ్లు లేకపోతే ఇంకా వేరే వేరే స్కామ్లు అయ్యి ఇదైనాయి అని చెప్పనంటే ఆ ఆర్జేడీ పార్టీ మా నాన్న నడిపించిన పార్టీ వేరు, ఈ రోజున నేను టేకప్ చేసినటువంటి ఆర్జేడీ పార్టీ వేరు అని చెప్పననేసి అన్నాడు. అది ఎట్లా అవుతుంది? తండ్రి దొంగ, ఆ దొంగ సంపాదించిన డబ్బులు అనేసి నువ్వు బీరువాలో పెట్టుకొని, అల్మార్‌లో పెట్టుకొని ఆ డబ్బులనే తీసి నువ్వు ఇప్పుడు ఎలక్షన్స్‌కి వాడుకుంటూ, లేకపోతే ఇంకోటి చేస్తూ అని చెప్పననేసి ఉన్నప్పుడు, నా తండ్రి వేరు, నేను వేరు అని చెప్పనంటే దానికి మీనింగ్‌లు వేరే వస్తాయి మరి. అది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత వచ్చేసి ప్రశాంత్ కిషోర్ 10-20 సీట్లు ఏమన్నా బీహార్‌లో గెలవగలిగాడు ఎలక్షన్స్‌లో అని చెప్పనంటే గనక ఆయన ఏదైతే పొలిటికల్ పార్టీకి కొన్ని పొలిటికల్ పార్టీస్‌కి ఇండియాలో స్టేట్ వైడ్ కావచ్చు, లేదు ఇంకో దగ్గర కావచ్చు, కొన్ని సందర్భాల్లో బీజేపీకి, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌కి కూడా అడ్వైజర్‌గా పనిచేసినటువంటి ఇవి ఉన్నాయి కాబట్టి ఆయన ఓడిపోయాడు అని చెప్పనంటే ఇక ముందు ఆయన్ని కూడా ఎవరు ఏ పార్టీ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు కూడా అడ్వైజర్‌గా తీసుకునే అవకాశం లేదు. సో దీంతోటి ప్రశాంత్ కిషోర్ చాప్టర్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ బీహార్‌కే పరిమితం అవుతాడు. నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా కూర్చొని భజన చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. మరి అది ఏమవుతుంది, ఎట్లా అవుతుంది అనేది తెలీదు. ఎనీహౌ జూబ్లీ హిల్స్ బీహార్ ఎలక్షన్స్‌లో గెలుపు ఎవరిది అని చెప్పననేది ఈ నెల 14వ తారీఖు రేపు మా 6వ తారీఖు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ బీహార్‌లో, 11వ తారీఖు జూబ్లీ హిల్స్‌లో బీహార్ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్, 14వ తారీఖు కౌంటింగు. మేబీ మధ్యాహ్నం కల్లా 3-4 కూడా అన్ని ఎమ్మెల్యే సీట్లకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తోంది, ఏ కూటమి గెలిచింది అనేసి బీహార్‌లో తెలిసిపోతుంది. అట్లాగే జూబ్లీ హిల్స్‌లో కూడా ఏ పార్టీ గెలుస్తోంది అనేసి మనకి క్లియర్‌గా తెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏమవుతుంది, ఎట్లా ఏంటి అనేది. ఎవరు గెలిచినా, బీహార్‌లో ఎవరు గెలిచినా, లేకపోతే జూబ్లీ హిల్స్‌లో ఎవరు గెలిచినా కానీ ప్రజలకు ఏమొస్తోంది? ఏం రావట్లేదు. ఎవడైనా దీని మీద అని చెప్పననేసి దీనికి శివుడి గుడికెళ్ళి ఆ విభూది పెట్టుకుంటే అది రాలిపోయిన ఇది తప్పించి, లేకపోతే ఇంకోటి తప్పించి అనేది ఏం లేదు. చాలా పార్టీలు మేము అది బీకాము, ఇది బీకాము, అప్పుడు బీకాము, అది ఇప్పుడు దాకా ఉంది అనేసి అంటారు. అరే పొలంలో కలుపు
నీళ్లు పెట్టినప్పుడల్లా కలుపు వస్తూనే ఉంటుంది. అది ప్రజల డ్యూటీ లేకపోతే రైతు డ్యూటీ. ఏంటి వచ్చిన కలుపుని పీకుతూనే పోవాలి. అది వస్తూనే ఉంటుంది. సో, అట్లాగే ఈ రాజకీయ పార్టీల్ని, రాజకీయ నాయకుల్ని తప్పు చేశాడు, లేదు ఇంకోటి ఏదన్నా స్కామ్‌లో ఇరుక్కున్నాడు, ఇంకోటి అంటే పీకి పడేయాల్సిందే. అది చేయాల్సింది ప్రజలే. అంతకు మించి ఏం లేదు. మీరు చేయకుండా సైలెంట్‌గా ఊరుకొని ఆళ్ళకి భజన చేస్తూ ఎళ్లారు అని చెప్పనంటే మీకు డిక్కీలు పగిలిపోతాయి. అది విషయం. ఓం నమో వెంకటేశాయ. మంచివాళ్ళందరూ బావుండాలి. మంచివాళ్ళే బావుండాలి. థాంక్ యూ.